హాయ్! ఇదైతే నా సెకండ్ వీడియో అండి తిరుమల ట్రిప్‌లో. ఎంట్రన్స్ అయితే అయిపోయాము. ఇక్కడి నుంచి నేను ఫస్ట్ చూపించాను కదా! అదైతే పార్క్ అండి. అక్కడికి వెళ్ళి విజిట్ చేసింది ఒకసారి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ అండి తిరుమల కొండపైన. ఇక్కడైతే ఒక ఆర్టీసీ వస్తుందండి. మనం కొండ కింద ఎక్కుతాం కదా ఆర్టీసీ, అదైతే ఇక్కడికి వచ్చి అయితే ఆగుతుంది. డైరెక్ట్ టెంపుల్కి కొంచెం దగ్గరలోనే. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనము టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మిగతావి రూమ్స్ కూడా ఇవన్నీ కొంచెం ఇక్కడిక్కడే ఉంటాయండి. ఇక్కడ బోర్డింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అయితే మీరు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి ఆర్టీసీ అండి. ఇదే ఇక్కడ బస్సులు అనేది ఆగుతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇవి షాప్స్ అయితే ఉన్నాయి కదా, వీటికి ఎదురుగా అయితే సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడైతే మనకి రూమ్స్ అవైలబుల్ అండి. ఇక్కడైతే ఎవరైనా సరే ఆన్లైన్ బుకింగ్స్ వాళ్ళు మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరి నేమ్ పైన అయితే బుకింగ్ అయ్యిందో వాళ్ళైతే వెళ్ళి తీసుకోవాలండి. అక్కడ కెమెరాతో ఫోటో కూడా తీసుకుంటారనమాట. మీది వాళ్ళ ఫోటో వాళ్ళది ఉండాలన్నమాట. ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి అయితే మీకు మెసేజ్ వస్తుందండి, ఎక్కడ రూమ్ ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు స్టార్ట్ అవ్వాలన్నమాట అక్కడి నుంచి. ఇంకా మాకైతే ఇక్కడ వచ్చేసి మాకు మెసేజ్ అయితే వచ్చిందండి. కొంతసేపు అక్కడ సిట్టింగ్ వేసాము. 10 మినిట్స్కి మాకైతే మెసేజ్ వచ్చింది. మాకైతే సప్తగిరి వచ్చిందండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. టెంపుల్కి కొంచెం రైట్ సైడ్లో అయితే ఉంటుందండి ఈ సప్తగిరి అనేది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ, అక్కడి నుంచి అయితే మనం రైట్ తిరగాల. ఇదే అండి సప్తగిరి. ఇక్కడ మనకి అన్నీ కొంచెం కనిపిస్తాయి అన్నమాట. బోర్డింగ్స్ కూడా వేస్తుంటారు. ఇక్కడైతే ఏదో కొంచెం షెడ్ లాగా అయితే ఏదో వేయాలనుకున్నట్టున్నారు, సమ్మర్ కాబట్టి. ప్రజెంట్ అయితే ఇంకా వేయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి రావాలంటే ఇక్కడ ఎంట్రన్స్ అనమాట సప్తగిరికి. ఇక్కడైతే ఇప్పుడు ఎవరి నేమ్ మీద ఇచ్చారో వాళ్ళైతే వెళ్ళి కనిపించి ఆ స్లిప్ చూపించి ఆ మెసేజ్ చూపించాలి. అక్కడ వాళ్ళు ఒక స్లిప్ రసీదు ఇస్తారనమాట. ఫోటోస్ తీసుకుంటారు ఆ పర్సన్ది. ఇంకా అక్కడి నుంచి అయితే మనం ఆ స్లిప్ తీసుకొని వెళ్ళాలన్నమాట. మాకు వచ్చేసి శేషాద్రి వాడు వచ్చిందండి. అక్కడి నుంచి అయితే మాకు రూమ్ ఇచ్చారు. ఇంకా మేము వెళ్ళి ఒక 1 అవర్ అక్కడైతే మ్యాక్సిమం రెస్ట్ తీసుకున్నాం అనమాట. పిల్లలకి ఏదో ఒకటి తినిపించుకొని అలాగా. ఇంకా మళ్ళీ అయితే మేము బ్యాక్ అండి రివర్స్ వచ్చాము. ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి లక్కీ డ్రిప్స్ ఉంటాయండి కింద. ఇందాక సిఆర్ఓ ఆఫీస్ చూపించాను కదా, అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి అంటే లక్కీ డిప్స్ ఆన్లైన్ మనం బుకింగ్ చేసుకున్నాం కదా రూమ్స్, అక్కడి నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ లక్కీ డిప్స్ అని కనిపిస్తాయండి. అక్కడ కొంచెం డౌన్లోకి వెళ్తే, రైట్ సైడ్కి వెళ్ళి కొంచెం డౌన్లోకి వెళ్తే అక్కడ క్యూ లైన్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనం అయితే వీటికి రావాలన్నమాట. ఈ లక్కీ డిప్స్ కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు అండి. ఇవంటే ఏంటంటే అజిత సేవాస్ అండి. లక్కీ డిప్స్ అజిత సేవాస్ అన్నమాట. ఇవి మనకి స్వామివారివి టికెట్స్ అవైలబుల్ లేవు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఆన్లైన్లో వేసుకుంటారు తెలిసిన వాళ్ళు. ఇవి వచ్చేసి ఆఫ్లైన్ అండి. ఇక్కడికి వచ్చాక మేమైతే 2 డేస్ ఉంటే 2 డేస్ అయితే కంపల్సరీ ఇక్కడైతే అటెండ్ అవుతామన్నమాట. మ్యాక్సిమం కింద ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చుంటే చాలా అన్నమాట. క్యూలో మనకి లోపలికి బ్యాచ్ వైజ్ వదులుతారనమాట. ఇక్కడ వచ్చేసి 3 లైన్స్ దాకా ఉంటాయి కౌంటర్స్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఆధార్ కార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. బట్ 1 టికెట్కి వచ్చేసి 2 పర్సన్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. కళ్యాణోత్సవము, సుప్రభాతము, అర్చన ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం సేమ్ ఆధార్ కార్డ్స్ ఇచ్చేసి మన ఫోన్ నెంబర్ చెప్తే చాలు, వాళ్ళు ఒక రసీదు ఇచ్చేస్తారనమాట. అది వచ్చేసి ఈవినింగ్ 5:40, 6 o'clockకి రిలీజ్ చేస్తారండి ఆ టికెట్స్. అవైతే మనకి ఆల్రెడీ ఫోన్కి అంటే లక్కీ డిప్ అనమాట. అది కానీ కన్ఫామ్ అయ్యింది అంటే ఈవినింగ్ మనకి 6 o'clock కల్లా మనకి మెసేజ్ వస్తుంది. కన్ఫర్మ్ కాలేదంటే అది రాదండి, అదే మనకు అర్థము. లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ బోర్డింగ్లో కూడా వేస్తారనమాట. లక్కీ డిప్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇంకా మేమైతే అది అయిపోయిందండి. ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము కొంచెం కొండపైకి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము అనుకోలేదు, వెళ్ళాలని అయితే అనుకోలేదు, కానీ అనుకోకుండానే అన్నీ తిరిగామన్నమాట. ఇక్కడ నేను లాస్ట్ టైంకి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అయితే చాలా డిఫరెంట్ వచ్చిందండి. కొన్ని గెస్ట్ హౌస్లు కానీ
ఇక్కడ అన్నీ అయితే కొంచెం మారిపోయి ఉన్నాయన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం ఇట్లా తిరుగుతామండి పైకి కానీ అలాగా. ఇవన్నీ ఏంటంటే 500వి 1000 రూపీస్వి రూమ్స్ అండి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పైవి బాగున్నాయి. ఇవి కూడా ఎవరైనా నచ్చితే ఒకసారి ఇట్లాంటివి కూడా చూడండి తీసుకోవడానికి. ఇవి కూడా ఇక్కడ నుంచి అయితే మేమైతే ఫస్ట్ ఏంటంటే ఈ రౌండ్స్ వేస్తున్నప్పుడు అయితే ఇవన్నీ కనిపించామంటే క్యాప్చర్ చేసాము. ఇంకా అయితే ఇక్కడ శిలాతోరణం అండి, శిలాతోరణంకి అయితే వెళ్ళిపోయాము అలా జర్నీ చేసుకుంటా. ఇక్కడైతే అక్కడ కొండపైన అయితే రష్ పెద్దగా లేదండి, కానీ బ్యాచ్ల వైజ్గా అక్కడెక్కడైతే ఇట్లాంటి ట్రిప్స్ అయితే ఉన్నారనమాట. శిలాతోరణం నేనైతే చూసి చాలా సంవత్సరాలు అయితే అయ్యింది. నేను మ్యారేజ్కి ముందు అయితే వచ్చానమాట ఒకసారి మా పేరెంట్స్తో. ఇది పిల్లలకు చూపిద్దాం అనుకొని మేము ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడైతే అనుకోకుండా అది కూడా ఇక్కడైతే కొంతమంది లైట్గా అక్కడక్కడ జనాలు అయితే కనిపిస్తున్నారు. బాగుంది, కొంచెం ఎండ కూడా లేదు. ఆల్మోస్ట్ అప్పుడైతే 2:30 3 o'clock అవుతున్నప్పుడు నాకైతే కొంచెం టెన్షన్ కూడా వేసింది అనమాట. ఈ క్లైమేట్ చూసి టెన్షన్ వేసింది నాకు. ఏంటంటే ఇదేంటి ఇట్లా ఉంది, రష్ కూడా తక్కువగా ఉంది, మనమైతే లోపలికి వెళ్తున్నాము అని కొంచెం టెన్షన్ వేసింది. కానీ టెన్షన్ పడలక్కలేదు. నేను అనుకోకుండా ఫోన్ చూసుకునేలేకి అప్పుడైతే టైం కూడా 3:30 అవుతుంది అంతే. ఇంకా అక్కడి నుంచి అయితే శ్రీవారి పాదాలకైతే వెళ్ళిపోయామండి కొండపైకి. ఇంకా పిల్లలకైతే చూపించేద్దాం అనుకున్నాము. ఏమంటే లాస్ట్ టైం మేము రావాలనుకున్నా కూడా పాప చిన్న పిల్లప్పుడేమో వచ్చాము మేము, తర్వాత అయితే కుదరలేదు మాకు పోవడానికి. ఇప్పుడైతే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, మనం పోయినా కూడా వాళ్ళకి చూసి గెస్ట్ చేయడానికి అనుకున్నాము. ఇక్కడైతే ఇక్కడ కూడా రష్ ఉన్నారండి. ఇది శ్రీవారి పాదాలండి. ఇంకా మా పిల్లలకైతే డౌట్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. మమ్మీ ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఏంటి అసలు అవి ఎలా వచ్చాయి అని. ఇంకా నేనైతే క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత నడుచుకుంటూ కొంచెం చిన్నగా కిందకు వచ్చి అక్కడ నిలబడతారు నాన్న స్వామి అని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇవి మాత్రం ఇలా ఎందుకు ఉన్నాయి అని అంటారనమాట. ఆయన స్వామి కాదు నాన్న, ఆయన ప్రిన్స్ అయితే అలా పడిపోయాయి అన్నమాట పాదాలు, అవి దర్శించుకున్నాము అని వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంది ఈ స్టోరీసు. అందువల్ల మనం చెప్పిన తర్వాత ఇంకా డీప్గా వెళ్ళకుండా అక్కడికక్కడికైతే అర్థం చేసుకున్నారు. ఇక్కడి నుంచి వ్యూ చూడండి, తిరుమల కొండపైన వ్యూ చాలా బాగుంది కదా. ఇంకా వాళ్ళకైతే గెస్సింగ్స్ ఇవన్నీ క్లారిటీ ఇచ్చాము. ఇక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చేస్తున్నామండి. ఇంకా చిన్న చిన్న షాప్ అయితే అక్కడ చూసుకున్నాం. షాపింగ్ చిన్నవి పిల్లలకి ఏదో అవి చూస్తూ ఇంకా అడుగుతారు కదా పిల్లలంటే. ఇంకా డైరెక్ట్ ఇక్కడి నుంచి అయితే స్లోగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నాకు తెలిసి ఎనిమల్స్ అవన్నీ ఉంటాయి అని అంటున్నారు కదా, కానీ నేను అనుకున్నాను ఇక్కడ ఏంటంటే ఎనిమల్స్ అనేది ప్రజెంట్ అయితే లాస్ట్ ఏదో కొన్ని ఇష్యూస్ వచ్చాయి కదా, న్యూస్లో స్ప్రెడ్ అవుతున్నాయి, వాటి వల్ల అయితే వీటిని కొంచెం కట్టడి చేశారేమో అని నేను అనుకున్నాను. మేము కొండపైకి బైక్ జర్నీ చేసినప్పుడు కూడా నాకు ఎనిమల్స్ అయితే పెద్దగా కనిపించలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే నందకం అండి, నందకంకి వచ్చేసాము హెయిర్ కోసం. ఇదేంటంటే రామ్ బగీచా ఉంది కదండి, రామ్ బగీచాకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది నందకము. ఇక్కడ కూడా చాలా రష్ అనేది కనిపించింది. ఈ రోజేనండి రష్ కూడా తగ్గడం. నెక్స్ట్ డేకి అయితే రష్ వచ్చారనమాట. మేము వెళ్ళిన రోజు మాత్రం రష్ ఇలా ఉండింది అంతే. ఇంకా మాకైతే అయిపోయిందండి. మేము ఇక్కడి నుంచి అయితే కోనేరుకి అయితే వెళ్ళిపోయామండి టెంపుల్లో. కొంతసేపు పిల్లలు ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదులే అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళేసి కొంతసేపు పిల్లలతో ఆడుకొనేసి ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. వరాహస్వామి అన్నమాట. మేము ఇప్పుడైతే ఇంకా వెళ్ళలేదు, ఇంకా నెక్స్ట్ డే అన్నా వెళ్ళాలి. శ్రీవారి పుష్కరిణి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. లోపలికి వెళ్ళేసి కొంతసేపు టైం స్పెండ్ చేసుకున్నాను పిల్లలతో. ఈ వాటర్ అనేది ఎప్పటికప్పుడుకైతే ప్యూరిఫై చేస్తూనే ఉంటారండి. అక్కడక్కడ పంపింగ్స్ కూడా ఉంటాయన్నమాట.
ఇంకా కోనేరు అనేది అది పద్ధతి కదా అండి. ఏ టెంపుల్ కూడా కోనేరు అంటే కనీసం వాటర్ అన్న చల్లుకోవాలంటారు పైన, తలపైన. ఇంకా అందులో ఈ స్వామివారి శ్రీవారి టెంపుల్ కదా, ఇంకా ఖచ్చితంగా ఇట్లాంటివి పాటించాలి. మేమైతే కోనేరు నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక ఊరేగింపు అయితే వచ్చింది. ఇదేంటంటే కళ్యాణం చేసుకున్నారు కదా స్వామివారు, ఆ ఉత్సవం చేసుకుంటారు కదా, ఆ ఉత్సవమూర్తులు అయితే ఈవినింగ్ ఇలా వస్తారనమాట, మాడవీధుల్లో తిరుగుతారనమాట ఇలాగా. అదైతే జరిగింది. ఆ టైంకి మేమున్న టైంలో అది జరిగింది. ఇంకా అది కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా మీరు ఇక్కడైతే ఈ కృష్ణయ్యని మీరైతే చూసారా లేదో నాకు కొంచెం కామెంట్ చేయండి. నేను ఇన్నిసార్లు వెళ్తే ఎప్పుడు నేను కృష్ణయ్యని నేనైతే అక్కడ చూడలేదు. ఇది ఏమైనా న్యూగా వచ్చిందా లేకపోతే ఎప్పుడు ఉందా అనేది నాకు తెలియట్లేదు. కృష్ణయ్య కూడా ఉన్నారనమాట ఇక్కడ ఎడమ లెఫ్ట్ సైడ్ మాడవీధిలోనే. ఇంకా శ్రీవారి టెంపుల్ ఇంకా ఒకసారి చూసేసుకొని బాగా ఇంకైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము, రూమ్కి వెళ్ళిపోయాము.